జేఎన్టీహెచ్ 2122 బీటెక్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఎంతమంది అప్లై చేశారో నాకైతే తెలియదు, కానీ అసలైతే యాజ్ పర్ షెడ్యూల్ చూసుకుంటే ఈ జేఎన్టీహెచ్ 2122 బీటెక్ ఎగ్జామ్స్ జూన్లో ఉన్నాయన్నమాట. జూన్ 12తో ఏమున్నాయి యాజ్ పర్ ది అకాడమిక్ క్యాలెండర్. సో మరి అవి పోస్ట్పోన్ అవుతాయా? ఎందుకంటే మధ్యలో సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి. సమ్మర్ హాలిడేస్ డేట్స్ కూడా అనౌన్స్డ్. అవి ఎప్పుడు అది అని చెప్పేసి వీళ్ళు అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఇటీవల మే 1 నుంచి ఈ యూనివర్సిటీకి సమ్మర్ హాలిడేస్ అని చెప్పేసి కొంతమంది చెప్పడం జరిగేది, న్యూస్ పేపర్ ఆర్టికల్స్ కానివ్వండి, వేరే కానివ్వండి. సో ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. తెలుగు ఇంజనీరింగ్ ఎడిషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో పెడితే ఏంటంటే 2122 బీటెక్ ఎగ్జామ్స్ జూన్లో ఏవైతే షెడ్యూల్ చేయబడ్డాయో దాని ప్రకారమే జరిగేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే అప్పటికి సెట్స్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతాయి. ఎట్టి పరిస్థితిలో కూడా 2122 బీటెక్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ కావడానికి ఉండదు. ఒకవేళ సిలబస్లు అనుకున్నా సిలబస్లు కాలేదని ఎవరన్నా కాలేజీ వాడు చెప్పుంటే నోటిఫికేషన్ ఇప్పటికి పడేది కాదు. కానీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి యాజ్ పర్ షెడ్యూలే 2122 బీటెక్ ఎగ్జామ్స్ జరుగుతాయి. మరి సమ్మర్ హాలిడేస్ ఎప్పటి నుంచి? సమ్మర్ హాలిడేస్ వచ్చేసరికి ఇటీవల ప్రకటించినవి అవి యూనివర్సిటీకి మాత్రమే. మే 12th నుంచి 24th మే వరకు అయితే వీళ్ళకి సమ్మర్ హాలిడేస్ అయితే డిక్లేర్ చేశారు. అయితే మరి ఫైనల్ ఇయర్ వాళ్ళకు ఉంటుందంటే ఫైనల్ ఇయర్ వాళ్ళకైతే సమ్మర్ హాలిడేస్ ఉండేదానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే అసలైతే అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఎగ్జామ్స్ జూలై ఎండింగ్ నుంచి ఆగస్టు వరకు జరగాలి. కానీ దాన్ని అకాడమిక్ ఇయర్ వెనక్కపోతుంది మిగతా వాళ్ళతో పోలిస్తే అని చెప్పేసి ముందుకు జరిపారు. కాబట్టి ఈ సమ్మర్ హాలిడేస్ ఏవైతే ఉన్నాయో అవి రద్దు చేసేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ పాటికే నాకు తెలిసి క్లాస్ వర్క్ అయిపోయి ఉంటుంది కాబట్టి 4th ఇయర్ వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్లో ఉంటారు కాబట్టి ఇక వాళ్ళ ఇష్టం, అది వెళ్ళి మొత్తం కంప్లీట్ చేసుకొని రావాల్సిన బాధ్యత మాత్రమే వాళ్ళ మీద ఉంటుంది. కాలేజీలో చేసే వాళ్ళకి మాత్రం కాలేజీకి వెళ్ళి సమ్మర్ హాలిడేస్ గిమ్మర్ హాలిడేస్ ఏమో కూడా అది కాలేజీ వాళ్ళు ఇస్తే తప్ప. సో ఓవరాల్గా అయితే ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్ కానీ ఇలాగే ఉంటుంది.